హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఎటువంటి మసాలాలను వాడకుండా దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. చాలామంది దొండకాయలు తినడానికి అసలు ఇష్టపడరు, కానీ దొండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. మసాలాలు ఏమీ వేయకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ దొండకాయతో డిఫరెంట్ రెసిపీస్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి, రెసిపీస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దొండకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 స్పూన్, సాయి మినపప్పు అర స్పూన్, అలాగే ఎండుమిర్చి ఒకటి తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుతూ ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసిన దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకుని బాగా సన్నగా కట్ చేసుకున్నానండి. దొండకాయ ముక్కల్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే అన్నీ ఒకే రకంగా వేగుతాయి. ఇలా దొండకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ 10 లేదా 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. దొండకాయలు వేగడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఈ దొండకాయలు వేగేలోపు మనం ఈ దొండకాయల హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాము. డయాబెటీస్ ఉన్నవాళ్ళు దొండకాయ తింటే చాలా మంచిది. ఎందుకో తెలుసా? బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో ఈ దొండకాయ బాగా సహాయపడుతుందండి. అలాగే దొండకాయల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల దీన్ని తీసుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. చాలా రోగాల నుండి రక్షణ కావాలంటే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం కదా. ఈ దొండకాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది లభిస్తుందండి. అంతేకాదండి, దొండకాయల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలు వంటి వాటి నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. దొండకాయల్లో బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయండి. చూసారు కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి కదా. నాకు ఇలా వేగడానికి 15 నిమిషాల వరకు పట్టిందండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు వేయించండి. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేసానండి. మీరు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి. ఇలా కారం వేసాక ఒక్కసారి బాగా కలపండి. 30 సెకండ్ల పాటు వేయించి స్టవ్ని ఆఫ్ చేయండి. కారం వేసాక ఎక్కువసేపు వేయించకూడదండి, కూర అనేది మాడిపోతుంది. అంతేనండి, ఈ రెసిపీ చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు వేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసేయచ్చండి ఈ రెసిపీ, అంత ఈజీగా ఉంటుంది రెసిపీ అనేది. ఈ దొండకాయ ఫ్రైని మీరు రసం, సాంబార్, రైస్, పప్పు కూరల్లో సైడ్ డిష్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.